మాదిరికరమైనటువంటి విశ్వాసి ఎలా ఉండాలి? ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసి, ఒక బలమైనటువంటి విశ్వాసి ఎట్లుండాలో ఒక 3 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి భాగము ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల వరకు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయెను. తర్వాత 2వ భాగము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. రైట్. 3వ వాక్య భాగం వచ్చేసి యూదా పత్రిక 14-15 వచనాలు. ఓకే. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉన్నది కనుక 14-13 వచనాలు. అక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. రైట్. ఈ 3 వాక్య భాగాల నుంచే నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హానోకు మీకు అర్థమైంది ఎవరి గురించి నేను మాట్లాడబోతున్నానో. హానోకు ఒక బలమైనటువంటి ఒక విశ్వాసిగా, దేవుణ్ణి వెంబడించిన వాడుగా, దేవునితో నడిచినటువంటి వాడుగా, ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడినటువంటి ఒక వ్యక్తిగా మనము హానోకును చూస్తాం. కాబట్టి ఈరోజు పాస్టర్ అప్రిసియేషన్ డే సందర్భంగా ఇటు సంఘ కాపరులకు ఒక విశ్వాసిగా మెరిచే ఒక గొప్ప బహుమానం ఏంటిది అని అంటే, ఆత్మీయ జీవితంలో ఎవరికైనా ఆత్మీయ తల్లిదండ్రులకు, ఆత్మీయ తండ్రులకు, కాపరులకు వారి యొక్క పిల్లలు ఒక మంచి బలమైనటువంటి విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు, ఒక బలమైనటువంటి ఒక మంచి మాదిరికరమైనటువంటి విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు అంతకన్నా గొప్ప సంతోషము ఇంకేమి కూడా ఉండదు. అలాంటి ఒక ఆత్మీయతలో ఎదగాలి. ఒక బలమైనటువంటి విశ్వాసిగా ఉంటూ సంఘానికి, సంఘ కాపరికి పరిచర్యలో ఎంతో ఒక బలమైనటువంటి సహాయకులుగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశం. కాబట్టి 3 విషయాలు. మొదటి వాక్య భాగం ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల వరకు. దాంట్లో దేవునితో నడుచుట, బలమైన విశ్వాసి చేసే ఒక పని ఏంటిది అని అంటే దేవునితో నడుచుట. 2వది వాక్య భాగంలో ఏంటిది అని అంటే దేవునికి ఇష్టడుగా జీవించుట, హెబ్రీ 11:5 వచనం. 3వది ఏంటి అని అంటే దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చుట, యూదా పత్రిక 14-15 వచనాలలో ఉన్నటువంటి ఈ 3 విషయాలను గురించి మాట్లాడుకుందాం. కాబట్టి హానోకు మరి ఎరేదు కుమారుడు అనేసి అక్కడ మనం చూస్తాం. ఆదికాండంకి వచ్చేసరికి మరి హానోకు 365 సంవత్సరాలు జీవించాడు అనేసి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి మెతుషెల హానోకు యొక్క కుమారుడు మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు అనేసి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం.
965 సంవత్సరాలు బైబిల్‌లో అందరికంటే కూడా ఎక్కువగా జీవించినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు? మెతుషెల. ఇక్కడ ఈ హానోకు యొక్క కుమారుడు. 969 సంవత్సరాలు బైబిల్‌లో అందరికంటే ఎక్కువగా జీవించినటువంటి వ్యక్తి. కానీ అతని గురించి ఎక్కువగా ఏమీ రాయబడలేదు. ఎక్కువగా జీవించాడు అని మాత్రమే రాయబడ్డది తప్ప అంతకు మించి ఏమి కూడా రాయబడలేదు. హానోకు తక్కువగా జీవించాడు. తన తండ్రి అయినటువంటి హానోకు చాలా తక్కువగానే జీవించాడు. 365 సంవత్సరాలు. మరి ఆ కాలంలో తక్కువనేది. అయితే అతడు తక్కువగా జీవించినా కూడా దేవుని కొరకు చాలా ఎక్కువగా బ్రతికాడు. తన జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకే బ్రతికాడు. దేవునితోనే నడిచాడు. అనేకులకు మాదిరిగా ఉన్నాడు. దేవునికి మహిమకరంగా జీవించినటువంటి వ్యక్తిగా అతన్ని చూస్తాం. కాబట్టి వీరిద్దరి ద్వారా కూడా మనం ఏం నేర్చుకుంటామనంటే, ఎంతకాలం బ్రతికామన్నటువంటిది ముఖ్యం కాదు కానీ బ్రతికినన్నటువంటి దినాలు ఏ విధంగా బ్రతికావు, ఎలా జీవించాము అన్నటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు మనల్ని భూమి మీద ఉంచినన్ని దినాలు దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇంకా మనము అతని గురించి చూస్తే ఆదాము మొదలుకొని 7వ వాడు అనేసి అక్కడ చూస్తాం. హానోకు గురించి మనం చూసినప్పుడు ఆదాము మొదలుకొని 7వ వాడు అంటే అంత పురాతనమైనటువంటి వ్యక్తి అనేసి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంత పురాతన కాలపు వాడైనప్పటికీ ఆయన ఒక ఆదర్శప్రాయమైనటువంటి విశ్వాసిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. చాలా పురాతన కాలం అది. అలాంటి ఆ కాలంలో ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. సో బైబిల్లో ఈయన గురించి రాయబడినటువంటిది కేవలము 7 వచనాలు. 7 వచనాలు. యూదా పత్రికలో 2 వచనాలు, హెబ్రీ పత్రికలో 1 వచనం, ఇక్కడ ఆదికాండంలో 4 వచనాలు. అంటే మొత్తము 7 వచనాలు అతని గురించి రాయబడ్డాయి. కానీ అద్భుతమైనటువంటి జీవితము ఆయన జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రైట్. ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దానికి వద్దాం. మొదటిది ఏంటంటే, హానోకు దేవునితో నడిచినటువంటి వాడు అని ఆదికాండములో మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇద్దరిని మాత్రమే తేటగా మనకు చెప్పబడ్డది దేవునితో నడిచినటువంటి వారు. ఎవరు ఆ ఇద్దరు చెప్పండి? అంటే చాలా మంది ఉన్నారు భక్తులు, కానీ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయబడ్డటువంటి వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. ఒకటి హానోకు, రెండవది నోవాహు. ఓకే, 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం నోవాహు గురించి. 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడ్డది అక్కడ. సో స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటిది ఇద్దరి గురించి రాయబడ్డది. కాబట్టి వారు దేవునితో నడిచారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునితో నడవడం అంటే ఏంటిది? దేవునితో నడవడం అని అంటే ఎల్లప్పుడూ మరి దేవునితో సహవాసం కలిగి జీవించడం. ఆయన మనల్ని చూస్తున్నాడు అన్నటువంటి ఒక భయముతో, ఆయన మనల్ని చూస్తున్నాడు అన్నటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక భావముతో దేవుని ఘనపరచడం, దేవుణ్ణి గౌరవించడం, దేవుని కోసం బ్రతకడం. నన్నెవరు చూస్తున్నారులే అని నా ఇష్టానుసారంగా నేను అన్నటువంటి విధానంలో ఉండకూడదు. అది దేవునితో నడవడం కాదు. ఒక విశ్వాసి చేసే పని ఏంటిదనంటే, నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యానికి లోబడుతూ ఆయనను మహిమపరచడమే దేవునితో నడవడం అంటే. ఆ వాక్యానికి విధేయత చూపించడమే, వాక్యానికి లోబడి ఉండడమే దేవునితో నడవడం అని అంటే. ప్రతి విషయాన్ని కూడా
దేవుని చిత్తాన్ని అనుసరించి చేయడము, ప్రతి విషయములో దేవుణ్ణి ఆశ్రయించడము, దేవునితో నడవడం అని అంటే, ఆయనతో కలిసి నడవడం అంటే ఆయన యొక్క అడుగుజాడల్లో నడవడం, ఆయన చెప్పినట్లుగా నడవడం. అది దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడం, విశ్వాసము, నీతి, భక్తి ఇవన్నీ కూడా కలిగి జీవించడం అన్నట్టు దేవునితో నడవడం అని అంటే. కాబట్టి ఇందులో నాకు 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి దాంట్లో దేవునితో నడుచుట అన్నటువంటి దాంట్లో ఒక 4 విషయాలు ఏంటిదనంటే, మరి హానోకు దేవునితో నడవడం అన్నటువంటిది మరి బహు విచిత్రమైనటువంటి ఒక విషయముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అంత విచిత్రమైనది అని అంటే, హానోకు జీవించినటువంటిది ఇందాక చెప్పాను, అది బహు పురాతన కాలము, చాలా పురాతన కాలం అది. ఆ రోజు బైబిల్ లేదు, అప్పుడు ఆ కాలంలో ఇంకా సహవాసులు లేరు, విశ్వాసులు కూడా కలిసి ప్రార్థించడానికి, కలిసి ఆరాధించడానికి. ఈరోజు మనకున్న రీతిగా ఇట్లా సహవాసం లేదు, సంఘం లేదు, ఒక సంఘ కాపరి లేడు. ఆలోచించండి, బైబిల్ లేదు, దేవుని వాక్యం లేదు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడితేనే, దర్శనం ద్వారానో, కళ ద్వారానో, ముఖాముఖిగానో, తన దూతల ద్వారానో దేవుడు మాట్లాడితేనే. కాబట్టి ఈ రోజైతే మనకు అన్నీ ఉన్నాయి. మన విశ్వాసములో నడవడానికి, దేవునితో నడవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ ఆయనకు ఆ రోజు ఏ ఆధారము లేదు, ఏ అవకాశము లేదు. అయినా కూడా దేవునితో నడిచాడు అని రాయబడ్డది. అది విచిత్రమైన విషయమే కదా. దేవునితో నడిచాడు ఆయన. మరి ఈరోజు మనం ఎలా నడుస్తున్నాం? ఎవరితో నడుస్తున్నాం? ఈరోజు మనకు సొంత బైబిల్ ఉన్నది కదా, అది మన భాషలో మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు మన కొరకు రాయించాడు. అనేక మంది భక్తులు, ఎందరో మిషనరీస్ ప్రయాసపడ్డారు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఈ వాక్యము, ఈ సజీవమైనటువంటి వాక్యం ఈరోజు మన చేతిలో ఉన్నది. మనల్ని గైడ్ చేయడానికి, మనల్ని నడిపించడానికి దేవుడు తన సేవకులను ఇచ్చాడు. దేవుడు తన సేవకులను ఇచ్చాడు. కాబట్టి అక్కడ వాక్యం పెట్టారు కదా, నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. దేవుడు తన ఏర్పాటును బట్టి తను ఒక కాపరిని ఏర్పాటు చేశాడు మనకు కదా. మరి ఆ కాపరి యొక్క కాపుదలలో, నడుపుదలలో, పైగా మనందరికీ ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో మనము ఈరోజు నడవాల్సి ఉన్నది. యేసు ప్రభు ఆయన మన కొరకు మాదిరిని చూపించాడు. మంచి కాపరిగా ఆయన మాదిరిని చూపించాడు. హానోకుకు అవేవి లేవు. అప్పటికి యేసు ప్రభు ఇంకా భూమి మీదకి రాలేదు శరీరధారిగా కదా. ఏమీ లేని కాలములో హానోకు దేవునితో నడిచాడు అని ఇక్కడ రాయబడ్డది ఆయన గురించి. చాలా అద్భుతమైన విషయం అది. అది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, వాక్యం ఉన్నది. సెల్ ఫోన్లో వాక్యమే, టీవీలో వాక్యమే, గృహ కూడికలలో వాక్యమే, ఇంట్లో కూడికలలో వాక్యమే, సంఘ కూడికలలో వాక్యమే. ఎక్కడ చూసినా దేవుని యొక్క వాక్యానికి కొరత లేదు. మరి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనం దేవునితో నడవడానికి ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయి. మరి ఏ విధంగా ఉంటున్నాం? ఒక బలమైన విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం ఏందనంటే దేవునితో నడవడము, దేవునితో సహవాసం కలిగి ఉండడము, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండడము, సంఘ కాపరితో ఎప్పుడు కూడా సహవాసం కలిగి నడుచుకోవాలి. దేవునితో నడవడం ఇది. ఆ రెండవది ఏంటంటే, ఈ హానోకు దేవునితో నడవడం అన్నటువంటిది, మరి ఆయన దేవునితో సంపూర్ణ సమాధానము కలిగి ఉన్నాడు అనడానికి రుజువై ఉన్నది అది. ఎందుకనంటే వాక్యములో ఉన్నది ఏంటంటే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో రాయబడ్డది,
సమ్మతింపకుండా లేక సమాధానము లేకుండా ఇద్దరు కూడి నడుచుట అన్నటువంటిది అసంభవం అని అక్కడ మనం చూస్తాం. ఆయన దేవునితో నడుస్తున్నాడు అనడానికి రుజువేంటిది అని అంటే, ఆయన దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు. దేవునితో ఆయనకు సఖ్యత ఉన్నది, సహవాసం ఉన్నది, సమాధానం ఉన్నది. దేవునితో సమాధానము లేకుండా దేవునితో కలిసి నడవలేవు. ఒక ఇద్దరు వ్యక్తులు కానీ వారి మధ్య సమాధానం లేకుండా వారిద్దరు కలిసి నడవలేరు, కలిసి జీవించలేరు. భార్య భర్త వారిద్దరికి పొసగకపోతే, వారిద్దరికి సమాధానం లేకపోతే వారు కలిసి జీవించలేరు. అందుకే ఏం చేయాలి అని అంటే సమాధాన పడాలి. దేవునితో నడవాలంటే దేవునితో సమాధాన పడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ దేవుడు మనుషులతో పాత నిబంధనలు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏందనంటే, రండి మన వివాదము తీర్చుకుందాము అని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు అక్కడ. ఎందుకు అని అంటే, దేవునికి మానవునికి మధ్య అసమాధానం అన్నటువంటిది వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే, పాపమును బట్టి. మన యొక్క పాపములే ఆయనకు మనకు మధ్య గోడగా వచ్చాయి. అందుకే అంటున్నాడు, రండి వివాదం తీర్చుకుందాం, సమాధాన పడదాము రండి. దేవుని యొక్క ఆహ్వానం, రండి వివాదం తీర్చుకుందామంటే సమాధాన పడదాం. దేవునితో సమాధాన పడాలి. కాబట్టి ఎలాగూ దేవునితో సమాధాన పడగలుగుతాము అని అంటే, మన యొక్క పాపములను ఒప్పుకోవడం ద్వారా, ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా. మనం రోమా పత్రికలో చూస్తాం కదా, 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనము మరి దేవునితో సమాధానమును కలిగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ రాయబడ్డది 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఎలా ఉండగలుగుతాం? దేవునితో సమాధానం ఎలా ఉంటాము అని అంటే, యేసు క్రీస్తు ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి బలియాగమును నీవు అంగీకరించుట ద్వారా, ప్రభువా నా పాపముల కొరకే నీవు ఆ కలువరి శిలువలో బలి అయ్యావు, నా కొరకే నీవు నీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించావు, నా పాపము కొరకే, నేను అపరాధిని, నేను దోషిని, నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నప్పుడు, ప్రభు యొక్క శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు రక్షించబడతావు. అప్పుడు దేవునితో సమాధానమును నీవు కలిగి ఉంటావు, ఒక సఖ్యతను కలిగి ఉంటావు, సహవాసం చేయగలుగుతావు. అప్పుడు హానోకు దేవునితో ఎలా నడిచాడు అనంటే, దేవునితో ఆయన సమాధానము కలిగి ఉన్నాడు కాబట్టే దేవునితో నడవగలిగాడు కదా. ఒక వ్యక్తితోటి మనము ఆయనతో ఫ్రెండ్షిప్ లేకుండా, ఆయనతో సహవాసం లేకుండా, మాటలు కలవకుండా, మనసులు కలవకుండా వారితో మనం స్నేహం చేయగలుగుతామా? కలిసి నడవగలుగుతామా? దేవునితో నడవాలంటే, తన జీవిత కాలమైన దేవునితో నడిచాడంటే ఆయన దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు అని రుజువుపరచబడతా ఉంటున్నది. నెక్స్ట్ మూడవది ఏందనంటే, దీంట్లో మొదటి దాంట్లో ఈ హానోకు దేవునితో నడవడం అని అంటే ఏందనంటే, దేవుని వంటి స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని రుజువు అవుతా ఉంటున్నది. దేవుని వంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. ఏ మనసు? క్రీస్తు యేసు మనసు. ఈరోజు ఆయన మనసు మనం కలిగి ఉంటేనే ఆయనతో మనము నడవగలుగుతాం. దేవునితో నడవడం అంత ఈజీ కాదు, అంత కష్టమేమీ కాదు. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నడవగలుగుతాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన క్షమించే మనసు ఆయనది. ఇతరులను క్షమించగలుగుతున్నావా?
ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతున్నావా? ఆయనది ప్రేమించే మనస్సు. ప్రేమించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని ప్రభు అంటున్నాడు. ఆయనది పరిశుద్ధమైనటువంటి మనస్సు, స్వభావం. అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధ స్వభావం, క్షమించే స్వభావము, సమాధానము కలిగి ఉండే స్వభావము, ప్రేమించే స్వభావము మనం కలిగి ఉండగలిగినప్పుడే. చాలామంది దేవుని బిడ్డలం అనేసి అంటారు, విశ్వాసులు అనేసి అంటారు, కానీ విశ్వాస లక్షణాలు కనిపించవు వారిలో. ఈరోజు దేవుని నామము అనేక మందిలో, అన్య జనులలో దూషించబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని పిల్లలుగా ఉండకపోవడం వలన, విశ్వాసులుగా జీవించకపోవడం వలనే అన్య జనులలో దేవుని యొక్క నామము దూషించబడుతుంది. మనం క్షమించాలి, మనం సమాధానం కలిగి ఉండాలి, మనం ప్రేమించగలగాలి, పరిశుద్ధమైన జీవితాలను కలిగి ఉండాలి. మన మాటలలో, మన తలంపులలో, మన చూపులలో, మన వస్త్రధారణలో, అన్నిటిలో కూడా ఒక మంచి మాదిరిని మనం చూపించగలగాలి ఈ లోకానికి. అప్పుడు మనము దేవునితో నడవగలుగుతాం. ఆయన లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడే ఆయనతో నడవగలుగుతాం. హానోకు దేవునితో నడిచాడు. ఆయన లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడే. కాబట్టి హానోకు దేవుణ్ణి ప్రేమించాడు. అలాగే దేవుని యొక్క స్వభావం ఏంటిది అనంటే, యేసు ప్రభు యొక్క స్వభావం ఏంటిది అనంటే, ఆయన ఒక మాట ఉన్నది ఏంటంటే, పాపిని ఆయన ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. రైట్? పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. హానోకు కూడా అలాగే చేశాడు. పాపిని ప్రేమించాడు, అందుకే వారికి సువార్తను ప్రకటించాడు. మీ పాపముల నుంచి మీరు విడిపించబడండి, వాటిని వదిలేయండి అనేసి హానోకు సువార్త ప్రకటించాడు. ఆ రోజులలో, ఆ పురాతన కాలములో దేవుని యొక్క వాక్కులను ఆయన ప్రవచించాడు, ప్రకటించాడు. దేవుని గూర్చి ఆయన ప్రకటించడం అన్నటువంటిది మనం చూస్తాం. రైట్? తర్వాత 4వదిగా మనం చూస్తే, హానోకు ఎంతకాలం దేవునితో నడిచాడు అని అంటే 365 సంవత్సరాలు అనేసి చూస్తాం. అంటే తన జీవిత కాలము అని అర్థం. తను బ్రతికినటువంటి దినాలన్నీ కూడా. ఓకే, అక్కడ ఆదికాండములో మనం చూస్తాం 300 సంవత్సరాలు మరి దేవునితో ఆయన నడిచాడు అక్కడ. అంటే తన జీవిత కాలం అంతా కూడా దేవునితో ఆయన నడిచాడు అనేసి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనకు ఒక మంచి మాదిరి. ఎంతకాలం నడవాలంటే బ్రతికినంత కాలము కూడా నడవాలి. ఎల్లప్పుడూ. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆదివారము చర్చిలో చాలా భక్తిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వారి ఇష్టానుసారంగా వారు ఉంటారు. ఏంటిది అని అంటే, ఇది దేవుని ఇల్లు, మరి అది నా ఇల్లు అని అంటారు కదా. ఇది దేవుని ఇల్లు కాబట్టి ఇక్కడ భయముతో ఉండాలి, అది నా ఇల్లు కాబట్టి నా ఇష్టానుసారంగా ఉండాలి. అంతేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలు మారిపోతాయి. ఇంట్లో మీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, మీకు ఇష్టం వచ్చినటువంటివి చేస్తారు. టీవీలో, ఫోన్లలో మీకు ఇష్టం వచ్చినటువంటి చూస్తారు. అంటే దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు. దేవుని యొక్క భయము కలిగి ఉంటే ఎక్కడున్నా ఇక్కడ దేవుడు ఉన్నాడు. నా ఇల్లు ఇది దేవుని ఇల్లు కదా. దేవుడు ఆయన మనతో మనకు చెప్పిన విషయం ఏంటంటే, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా. మనమే దేవుని ఆలయము. మరి మనం నివసిస్తున్నటువంటి గృహాలు దేవుని యొక్క ఆలయాలు. ఇది 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 కదలనటువంటి మందిరం అయితే మనము కదిలే మందిరము. మనము ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. ఈ మందిరములో దేవుడు ఉన్నాడు,
కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఏ పని చేస్తున్నా నాతో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు అన్నటువంటి ఒక స్పృహ కలిగి మనము ప్రవర్తించాలి, మనము నడుచుకోవాలి. ఆ స్పృహ కలిగి మనం మాట్లాడాలి. ఎప్పుడు కూడా నాతో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు, నేను దేవుని యొక్క బిడ్డను అన్న స్పృహలో మనం ఉండాలి. కాబట్టి అలాంటి స్పృహ కలిగి హానోకు జీవించాడు. తన జీవిత కాలమంతా ఆయన దేవునితో నడిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవిత కాలమంతా దేవునితో నడిచాడు. కాబట్టి హానోకు దేవునితో నడిచాడు. సో 4 విషయాలు. ఆయన ఆ రోజులలో పురాతన కాలంలో నడవడం అన్నది చాలా విచిత్రమైన విషయం. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి దేవునితో నడవడానికి. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దేవునితో నడవడం అంటే దేవునితో సంపూర్ణ సమాధానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దేవునితో నడవడం అంటే దేవుని లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఆయన దేవునితో ఎంతకాలం నడిచాడనంటే తన జీవిత కాలం అంతా కూడా దేవునితో నడిచాడు అని చూస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ రెండవ దానికి వద్దాం. రెండో విషయం, హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు, దేవునికి ఇష్టడై ఉన్నాడు అనేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో, ఓకే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవునికి ఇష్టడుగా ఉండడం అన్నటువంటిది క్రైస్తవుని యొక్క బాధ్యత. ఈరోజు నా బాధ్యత ఏంటిది అనంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని యొక్క వాక్యము యేసు ప్రభుని గురించి సెలవిచ్చినట్టుగా ఈరోజు మన గురించి కూడా ఆయన మాట్లాడాలి. ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రభు చెప్పగలగాలి. మనల్ని బట్టి ఆయన ఆనందించాలి, సంతోషించాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, విశ్వాసం కలిగి నడుచుకోవాలి, విధేయత కలిగి నడుచుకోవాలి. ఎన్నో విషయాలను మనం చూస్తాం. కాబట్టి మరి మన యొక్క బాధ్యత ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి, మరి దేవుని సంతోష పెట్టాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యమును మనము ఎల్లప్పుడూ చేయుదుము గాక. ఆమేన్. ఆయనకిష్టమైనటువంటి కార్యమును మనము ఎల్లప్పుడూ చేయాలి. ఆయనకిష్టమైనటువంటి బిడ్డలముగా మనము ఉండాలి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 1-2 వచనాలలో అక్కడ మనం చూసినప్పుడు తెస్సలోనికయ సంఘస్థులు మరి తమ యొక్క యోగ్యమైన ప్రవర్తనను బట్టి, యోగ్యమైనటువంటి ప్రవర్తన ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు అని ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. యోగ్యమైన ప్రవర్తన, దేవుని సంతోషపరుస్తూ ఉంటున్నాడు. రైట్, ఇక్కడ చెప్తాను, నేను జ్ఞాపకం చేస్తాను ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండడం ఎలా అని అంటే నేను ఇక్కడ దీంట్లో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవునికి ఇష్టడుగా ఎలా ఉండగలుగుతామని అంటే హెబ్రీ 11:6వ వచనంలో అక్కడే రాయబడ్డది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, చెప్పండి ఏంటిది? అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని రాయబడ్డది. దేవునికి ఇష్టలుగా ఎలా ఉంటాము అని అంటే విశ్వాసము ద్వారానే. విశ్వాసము ద్వారా బలమైనటువంటి కార్యాలు చేశారనేసి ఆ కింద వచనాల్లో మనం చూస్తాం. విశ్వాస వీరుల జాబితాను మనం అక్కడ చూస్తాం. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసముతో జీవించి వారు ఏ విధంగా
దేవుని కొరకు బలమైన కార్యాలు చేశారో, దేవుని కొరకు ఎలా జీవించారో ఆ వాక్య భాగం అంతట్లో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యందు బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం అన్నటువంటిది అన్ని సమయాల్లో అంత సులువైనటువంటిది ఏమి కాదు. అంటే కొన్నిసార్లు బలమైనటువంటి తీర్మానాలు చేయాల్సి ఉంటుందని, బలంగా దేవుని కొరకు నిలబడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు షడ్రకు మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. షడ్రకు మేషక్ అబేద్నెగోలు వారు వారి యొక్క విశ్వాసము పరీక్షించబడినప్పుడు వారు ఎంత బలంగా నిలబడ్డారు కదా అక్కడ. సో అక్కడే మనం చూస్తాము 33, 34 వచనాల్లో అక్కడ చూస్తే, ఇదే హెబ్రీ 11వ అధ్యాయంలో 34వ వచనం, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి అనేసి అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సింహాల నోర్లను మూసిరి అనేసి అక్కడ రాయబడ్డది. బలమైనటువంటి విశ్వాసము మరి కలిగి ఉండడము అంత సులువైంది ఏమి కాదు, కానీ అసాధ్యం కూడా ఏమీ కాదు. అసాధ్యం ఏమి కాదు. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని, అలాగే బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. షడ్రకు మేషక్ అబేద్నెగోలను అగ్నిలో పడవేసినప్పుడు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన ఒకవేళ రక్షించకపోయినను మేం మాత్రం దానికి మ్రొక్కము. ఎంత బలమైన విశ్వాసం కదా అది. మాకు ఏమి ఉన్నా లేకపోయినా, ప్రభు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండడము చాలా గొప్ప విషయం అది. కాబట్టి పౌలు, శీలలు మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎన్నో మనం చూస్తాం. కాబట్టి మరి విశ్వాసము కలిగి ఉండడం ద్వారా దేవునికి సంతోషకరంగా మనం ఉంటాం, దేవునికి ఇష్టలముగా మనం ఉంటాం, ఆయనను ఆనందపరిచే విధంగా మనం ఉంటాం. రెండవదిగా, ఈ హానోకు దేవునికి ఇష్టడై ఉండెనని ఎవరి ద్వారా సాక్ష్యం పొందాడు? ఎవరి ద్వారా సాక్ష్యం పొందాడు? తనకు తానే డంబంగా చెప్పుకున్నాడా? నేను దేవునికి ఇష్టుడిని అనేసి చెప్పుకున్నాడా? అక్కడ రాయబడ్డది, దేవునికి అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎవరి ద్వారా అనంటే అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా. ఓకే, అనుదినము ఆయన జీవితాన్ని గమనించినటువంటి వారు, తన స్నేహితులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, తన గ్రామస్తులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఓకే, మన యొక్క బంధువులు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలా వారందరి ద్వారా కూడా మంచి సాక్ష్యాన్ని పొందాడు ఆయన. దేవునికి ఇష్టుడు, ఫలాని అక్క ఒక మంచి విశ్వాసం కలిగినది, ఫలాని అన్న ఒక మంచి ప్రేమ కలిగినటువంటి వాడు, మంచి ఆతిథ్యము, మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఇలాంటి ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడు? అది మనం బ్రతికున్నప్పుడే. ఎవరి ద్వారా అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా. ఎక్కడో వాళ్ళ ద్వారా కాదు, మన చుట్టూన్న వాళ్ళ ద్వారా, మన దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా మనకు మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సాక్ష్యమే ఇంకా ఎక్కడికెక్కడికో పోతా ఉంటది. మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండగలగాలి. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఎప్పుడు పొందాడు ఆయన అని అంటే, ఎత్తబడక మునుపు అని రాయబడ్డది అక్కడ కదా. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనను సాక్ష్యం పొందాడు. మనం ఎప్పుడు మంచి సాక్ష్యాన్ని పొందాలి? ఈ భూమి మీద జీవించి ఉండగానే మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. చాలాసార్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు. పేరుకు విశ్వాసే, సంఘ సభ్యుడే, కానీ ఆరాధనకు వచ్చేది ఉండదు, విశ్వాస పద్ధతిని అనుసరించేది ఉండదు, దేవుని యొక్క
వాక్య ప్రకారంగా జీవించేది ఉండదు. తన ఇష్టానుసారంగా తను జీవిస్తాడు. కానీ పేరుకు విశ్వాసియే, సంఘ సభ్యుడే. చనిపోతాడు, జ్ఞాపకార్థ కుడిక పెడతారు. అప్పుడు ఏం చేస్తారు? జ్ఞాపకార్థ కుడికలో సాక్ష్యాలు చెప్పుకుంటానంటే మంచి సాక్ష్యాలు చెప్తారు కదా. అప్పుడు వస్తాయి మంచి సాక్ష్యాలు. మంచి వ్యక్తి, మంచి ప్రేమ గలవాడు, మంచి విశ్వాసం కలిగిన వాడు అని గొప్ప గొప్పగా సాక్ష్యాలు చెప్తా ఉంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ హానోకు కొనిపోబడక మునిపే, ఆయన బ్రతికుండగానే అందరితోని అలాంటి సాక్ష్యాన్ని పొందాడు. ఈరోజు మనం చేయాల్సింది అదే. మనం బ్రతికున్నప్పుడే అందరితోటి మంచి సాక్ష్యాన్ని పొందాలి. మన ఇంటి వాళ్ళతోటి, మన ఇరుగు పొరుగు వాళ్ళతోటి, అందరితోటి కూడా మంచి సాక్ష్యాన్ని పొందగలిగే ఆ విధంగా మనము జీవించాలి. కాబట్టి మరి హానోకు దేవునికి ఇష్టుడై ఉండినాడు. ఒక బలమైనటువంటి విశ్వాసి చేయాల్సిన 3 పనులలో మొదటిది ఏంటిది? దేవునితో నడవడము. రెండవది దేవునికి ఇష్టడుగా జీవించడము. మూడవది ఏంటిది అనంటే, ఈ హానోకు దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఒక బలమైన విశ్వాసి ఏం చేస్తాడు అనంటే, దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను రక్షించింది నువ్వు ఊరికే ఉండడానికి కాదు, నీ పని నువ్వు చేసుకోవడానికి కాదు. నీ సొంత పనులలో బిజీ అయిపోయి కనీసము మందిరాన్ని, సేవను, పరిచర్యను, సంఘాన్ని, కాపరిని పట్టించుకోలేనంత బిజీగా ఉండిపోవడం కాదు. దేవుడు నిన్ను రక్షించింది నీవు దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడాలి, దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగపడాలి, దేవుని పనికి నీవు ఉపయోగపడాలని. కాబట్టి ఈ హానోకు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, అక్కడ యూదా పత్రికలో మనం చదువుకున్నాం. సో యూదా పత్రికలో అక్కడ చదివితే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అనేసి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈయనకు దేవుని ద్వారానే ఈ విషయాలన్నీ కూడా తెలిసాయనేసి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాలన్నీ ఎట్లా తెలిసినాయి ఆయనకు అంటే, దేవుడే చెప్పాడు, దేవుడే ఆయనకు బయలుపరిచాడు. అది కళల ద్వారానో, దర్శనం ద్వారానో, ప్రత్యక్షంగానో, మరి ఏ విధంగానో. ఎందుకంటే ఈరోజు మనకు బైబిల్ ఉన్నట్టు ఆ రోజు లేదు. ఈరోజు మనకు కళలు, దర్శనాలు అవసరం లేదు. ఎందుకు అనంటే, సమస్తము కూడా ప్రత్యక్షంగా మనకు ప్రత్యక్షపరచబడ్డది. అంటే సమస్తము మనకు బయలుపరచబడ్డది. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు అన్ని మనకు ఇచ్చేశాడు. ఈరోజు మనకు ఏది కావాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏది మాట్లాడాలన్నా దేవుడు తన వాక్యము ద్వారానే మాట్లాడాలి. అన్ని దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చేశాడు, వాక్యములో. అయితే ఆ రోజు దేవుడు అతనితో మాట్లాడాడు. ఈరోజు మనకెన్నో హెచ్చరికలు ఉన్నాయి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని. నమ్మినటువంటి నీవు ఎలా ఉంటున్నావు? దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని యేసు ప్రభు చెప్పాడు. నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు మొదట. తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారనేసి అన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనేసి అన్నాడు. మనము లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉండాలి. వీటి గురించి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా మనము దీపాన్ని ముట్టించి ఏ కుంచం కిందనో, మంచం కిందనో, మరి దాని మీద మూతేసేటట్టుగా పెట్టకూడదు. విశ్వాసి ఒక మరుగున ఉండకూడదు. రక్షించబడినటువంటి విశ్వాసి నా మట్టుకు నేను రక్షించబడ్డాను, నా మట్టుకు నేను ఆరాధనకు వస్తున్నాను, వెళ్తున్నాను అన్నట్టుగా ఉండకూడదు. నీవు నేను రక్షించబడినటువంటి మనము దీపం ముట్టించి పైన ఉంచే వారంగా, మరి ఒక కొండ మీద వెలుగుతున్నటువంటి ఒక దీపంలాగా మనం ఉండాలి. ఇతరులకు వెలుగుగా కనబడాలి.
ఇతరులు ఆ వెలుగులోనికి వచ్చేటట్టుగా, అంటే ఇతరులను దేవుని దగ్గరకు మనం నడిపించేటట్టుగా మనం ఉండాలి. మన వెలుగులోనికి మన జీవితాల ద్వారా, మన సాక్ష్యము ద్వారా ఇతరులు దేవుని దగ్గరకు రావాలి. చాలాసార్లు ఎందుకు నూతనంగా రాలేకపోతున్నారు తెలుసా? నూతన ఆత్మలు ఎందుకు రక్షించబడట్లేదు, ఎందుకు రాలేకపోతున్నారు మందిరానికంటే దానికి కారణము విశ్వాసులే. ఖచ్చితంగా చెప్పొచ్చు ఈరోజు. ఎందుకనంటే మాదిరికరమైనటువంటి ప్రవర్తన, మాదిరికరమైనటువంటి జీవితాలు చూపించకపోవడం ద్వారా చాలామంది బ్యాక్ అయిపోతున్నారు, డ్రాప్ అయిపోతూ ఉంటున్నారు. ఈరోజు మనం ఒక మాదిరికరమైనటువంటి జీవితాలను కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు ఇస్తుంది ఏంటంటే, సువార్త ప్రకటించండి, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలనేసి దేవుని యొక్క వాక్యము మనకున్నది. సువార్తను ప్రకటించే ఆ బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. కాబట్టి ఈయన గురించి మనం చూద్దాం. ఒక 3 విషయాలు దీంట్లో. ఒకటి ఏంటిదని అంటే, ఆయన ప్రవచించాడు అని రాయబడ్డది 14వ వచనంలో. ఆయన ప్రవచించాడు. అంత పురాతన కాలములో ఈ వ్యక్తి, ఈ హానోకు ప్రవక్త. ప్రవచించేది ఎవరు? ప్రవక్త. దేవుడే ఆయనకు బయలుపరిచాడు. ప్రవక్త అంటే ఎవరు? దేవుని మాటలను పొందుకొని ఆ మాటలను ప్రజలకు అందించేవాడు ప్రవక్త అని అంటే. ప్రజల యొక్క సమస్యలను తీసుకొని ఆ సమస్యలను దేవునికి విన్నవించేవాడు ప్రవక్త. దేవుని మాటలను ప్రజలకు చెప్పడము, ప్రజల యొక్క పరిస్థితులను దేవునికి విన్నవించేవాడు. ఆ కాలములో ఎవ్వరు విశ్వాసులు లేనటువంటి ఆ కాలములో హానోకు ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ప్రవచించాడు. దేవుని యొక్క సందేశాన్ని నమ్మకంగా ప్రజలకు అందించినటువంటి వాడు. మొదటి ప్రవక్త ఈయనే అని చెప్పొచ్చు బైబిల్లో. దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించాడని రాయబడ్డది. దేని గురించి ప్రవచించాడు? ఇది చూడండి, ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. దేని గురించి ప్రవచించాడు అని అంటే, యేసు క్రీస్తు 2వ రాకడను గురించి ప్రవచించాడు కదా. అక్కడ రాయబడ్డది, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అనేసి అక్కడ చూస్తూ ఉంటుంది. తీర్పు తీర్చడానికి. ఇది ఇంకా విచిత్రమైన విషయం కదా. ఎందుకు అని అంటే, అప్పటికి ఇంకా ప్రభువు యొక్క మొదటి రాకడనే రాలేదు కదా. అప్పటికి ఇంకా క్రిస్మసే రాలేదు. యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి కూడా రాలేదు. ఆయన మొదటిసారి రాకముందే అంత పురాతన కాలంలో పరిశుద్ధాత్మ చేత ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించాడు, దాన్ని ప్రజలకు ప్రకటించాడు. ఆయన తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన తిరిగి వస్తాడు. ఆయన వచ్చాడనేసి. అందుకే మీరు భక్తిహీనత నుంచి విడిచిపెట్టండి, భక్తిహీనతను విడిచిపెట్టండి, మీ యొక్క దుర్మార్గమైనటువంటి జీవితాలను విడిచిపెట్టండి, ప్రభువును నమ్మండి, పరిశుద్ధులుగా తయారుగండి, ప్రభు నీతిని, భక్తిని, పరిశుద్ధతను మీరు పొందుకోండి అనేసి ఆయన ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మనం 2వ రాకడ గురించి చెప్తున్నామంటే దానికి అర్థం ఉన్నది. యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, మళ్ళా వస్తానని చెప్పాడు, ఇదిగో ఇది చెయ్యండి, ప్రకటించండి అని చెప్పాడు, వెళ్ళాడు. ఇప్పుడు మనం ఆయన 2వ రాకడ కొరకు కనిపెడుతున్నాం. రైట్? 2వ రాకడను గురించి ప్రకటిస్తున్నాం. ఈ అంచె దినాలలో ఉన్నాం, చెడు దినాలలో ఉన్నాం, పాపం విస్తరించినటువంటి దినాలలో ఉన్నాం. పరిశుద్ధంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, ఆయన రాకడకు అనేక సూచనలు కనిపిస్తున్నాయి అని ఈరోజు మనం ప్రకటన చేస్తున్నాం. మరి హానోకు ఇవేవి లేకముందే, ఆయన మొదటి రాకడ కూడా రాకముందే ఆయన తన 2వ రాకడను గురించి ప్రకటించాడు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చునని, అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు అనేసి ప్రకటించాడు. ఎలాంటి ప్రజలకు ప్రకటించాడు చెప్పండి. అక్కడ 15వ వచనంలో ఉన్న చూడండి. యూదా ఎలాంటి వారికైనా అంటే, భక్తిహీనులకు, పాపులైనటువంటి వారికి, తనకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి వారికి, కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి, ఎలాంటి ప్రజలకు ప్రకటించాడైనా?
ఈరోజు ఈ విధంగా పులిపీఠం మీద ఉండి, లేకుంటే ఇలాంటి విశ్వాసులు నమ్ముకున్నటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి బోధించడం సులభమే. కానీ భక్తిహీనులైన వారికి, వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి, లోకములో పాపములో జీవిస్తున్నటువంటి వారికి వాళ్ళ దగ్గరికి పోయి సువార్తను ప్రకటించడము, యేసు ప్రభును పరిచయం చేయడము చాలా కష్టమైనటువంటి పని. ఆ పనిని ఈయన చేస్తున్నాడు. అలాంటి ప్రజలకు సువార్తను ప్రకటించాడు. ఈరోజు మన అందరి బాధ్యత, మన పరిధిలో ఉన్నటువంటి వారు, మన పక్కన ఉన్నటువంటి వారు, మన పొరుగువారు, మన ఉద్యోగం చేసే దగ్గర, ఇంటి దగ్గర, అలాంటి వారికి యేసు ప్రభును మీరు పరిచయం చేయాలి. నువ్వు ఎలా రక్షించబడ్డావో, నీ జీవితం ఎట్లా మారిందో, ప్రభు నిన్ను ఎలా మార్చాడో నీవు తెలియజేయాలి. నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు తెలియజేయాలి. ఒక బలమైనటువంటి విశ్వాసికి ఉండే లక్షణం ఇదే. దేవునితో నడుస్తాడు అనుదినము, తర్వాత దేవునికి ఇష్టడుగా జీవిస్తాడు. మూడవది, దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఇవి లేకుండా మనము బలమైనటువంటి విశ్వాసులము కాము. ఇవి లేకపోతే నీవు నామకార్థమైనటువంటి విశ్వాసవే. నీ వల్ల ఏ పని జరగదు. దేవుని కొరకు నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు? పనికిరావన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక బలమైనటువంటి విశ్వాసి దేవునితో నడుస్తాడు, దేవునికి ఇష్టడుగా జీవిస్తాడు, దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఈ హానోకు అదే చేశాడు. కాబట్టి ఆయన భక్తిహీనులకు బోధించాడు. మరి పాపములో జీవిస్తున్నటువంటి ప్రజలకు ఆయన సువార్తను ప్రకటించాడు. వారు ఏం చేస్తున్నారంట? వారు ఎదిరిస్తున్నారని రాయబడ్డది. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎదిరిస్తూనే ఉంటారు. బయట అన్య జనాంగం ఎప్పుడు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే వ్యతిరేకత, దేవుని మాటలు వినబడితే వ్యతిరేకత. అది వారి యొక్క నైజం, పాప నైజం. అయినా కూడా వారు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా మన పని ఏంటిది? దేవుని గూర్చి చెప్పడమే మన పని. వాళ్ళు వినట్లేదని ఊరుకోవద్దు, చెప్తూనే ఉండాలి, వారి కొరకు ప్రార్థిస్తూనే ఉండాలి. మన పని, మన బాధ్యత. కాబట్టి మరి ఆ విధంగా యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని మనము తెలియజేయాలి. ఆయన నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన తిరిగి లేచి ఆయన ఏ విధంగా ఆరోహణుడయ్యాడో అదే విధంగా ఆయన మరల తిరిగి రాబోతున్నాడు. ఎందుకు? తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తీర్పులో నిలబడితే అది భయంకరమైనటువంటి విషయం. కాబట్టి రక్షించబడండి, మారు మనసు పొందండి, ప్రభువును నమ్మండి అన్నటువంటి సత్య సువార్త మనం బోధించాలి. హానోకు అది చేశాడు. ఈరోజు రక్షించబడిన మన బాధ్యత ఇదే. ఈరోజు మనం అదే చేయాలి. కాబట్టి ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఒక బలమైనటువంటి విశ్వాసిగా సంఘములో ఉందాము. సంఘములో బలమైనటువంటి విశ్వాసులు ఎందరు అని అంటే, అందరూ ఈ కోవలోనికి వచ్చేటట్టుగా ఉండాలి. ఓకే, నేను ఈ సంఘములో బలమైన విశ్వాసినే అని నీవు చెప్పగలిగే విధంగా నీవు దేవునితో నడవాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి, దేవుని కొరకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. అలాంటి కృపను దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.